తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ వార్ కంటిన్యూ అవుతోంది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడి విషయంలో అన్న ఓవైపు తమ్ముడు ఓవైపు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నల్గొండ డీసీసీగా పున్నా కైలాష్ ను అధిష్టానం నియమించింది. దీనిపై రాజగోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తుండగా డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ ను తొలగించాలంటూ వెంకటరెడ్డి ఏఐసీసీకి లేఖ రాశారు. తూచా తప్పక మీ మార్గదర్శనం పనిచేస్తా 100% నేను చెప్తున్నా. ఉగాది లోపల మీరు మంత్రి అయితే మాకు లాభం జరుగుతుంది. భగవంతుడు నన్ను చట్టసభలో ఒక్కసారి పంపించి నా డ్రీమ్ నన్ను చేసి చూడు. నేను మోసం చేసి నేను కూడా లభ మీలే ఓపెన్ అయిందంటే కదా తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ వార్ కంటిన్యూ అవుతోంది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో అప్డేట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. చాలా రోజుల నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్యలో ఒక కోల్డ్ వార్ కొనసాగుతూ ఉంది. వీళ్ళిద్దరిలో మంత్రి పదవికి ఒక్కరికే అవకాశం ఇస్తామని ఏఐసీసీ తేల్చి చెప్పడంతో రాజగోపాల్ రెడ్డికి గతంలో ఏఐసీసీ పెద్దలు మంత్రివర్గంలోకి తీసుకుంటారని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు తనకు మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేసి అదే స్థానంలో ఈయనను రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటారనే చర్చ గతంలో జరిగింది. అయితే ఈ విషయంపై చాలా రోజుల నుంచి ఒక సైలెన్స్ ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. తాజాగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులను నియమించింది. ఈ డీసీసీ అధ్యక్షుల అంశంలో మరోసారి వీళ్ళిద్దరి మధ్యలో ఒక కోల్డ్ వార్ బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. డీసీసీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేతను ఏఐసీసీ ఇటీవలనే ప్రకటించింది. ఈ పున్నా కైలాష్ నేతను డీసీసీ అధ్యక్షుడిగా నియమించడం పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి, సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉంది. గతంలో 2 సంవత్సరాల క్రితం పున్నా కైలాష్ నేత తనను డెరిగేటరీ కామెంట్స్ చేశాడు, అసభ్య పదజాలంతో దూషించాడు. తననే కాకుండా తన ఫ్యామిలీని కూడా ఇష్టం వచ్చిన రీతిలో తిట్టాడు. వాటికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. కాబట్టి అట్లాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి పున్నా కైలాష్ నేతను వెంటనే డీసీసీ నుంచి తొలగించాలని ఆయన లేఖ రాశాడు. దాంతోపాటు ఆయన డీసీసీ అట్లాంటి వ్యక్తికి ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి మాత్రం పున్నా కైలాష్ నేతను డీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు, హర్షం వ్యక్తం చేశాడు. తనకు ఒక సభను కూడా వెంటనే నల్గొండలో ఒక సభను కూడా ఏర్పాటు చేస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్పాడు. ఈ విషయంలో ఇటు అన్న ఒక లైన్ తీసుకుంటే తమ్ముడు ఒక లైన్ తీసుకున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక వివాదాస్పదంగా మారుతూ ఉంది. ఈ పున్నా కైలాష్ నేతను వెంటనే ఇమీడియట్గా ఆయనను డీసీసీ అధ్యక్షుడి నుంచి తొలగించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాస్తే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం డీసీసీ ఒక యువకునికి, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేతగా ఉన్నటువంటి పున్నా కైలాష్ నేతకి, బీసీ నేతగా ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే అన్న తమ్ముల ఒక కాన్ఫ్లిక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఇక కోమటిరెడ్డి రాసినటువంటి లేఖ పైన ఇటు ఏఐసీసీ చీఫ్కి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీకి, ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్కి, సీఎం రేవంత్ రెడ్డికి, వీళ్ళ నలుగురికి లేఖ రాశాడు. ఆయనను వెంటనే తొలగించాలని చెప్పడంతో పాటు పోలీస్ కంప్లైంట్ కూడా ఆయన పైన ఫైల్ చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఇక పార్టీ ఈ అంశంపై ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఓకే సిద్ధార్థ, థ్యాంక్ యూ. నన్ను చేసి చూడు. నేను మోసం చేసి నేను కూడా లభ మీలే ఓపెన్ అయిందంటే కదా చాలా మందికి బాగుపడ్డది. నాకైతే జేబు నిండలేదు, నాయే వచ్చినాయి. నాకు వస్తుందేమో నేను ఉడుకున్నా. అప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు పోస్ట్ వచ్చింది. గుడ్ లక్. తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం రెండోది తూచా తప్పక. తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ వార్ కంటిన్యూ అవుతోంది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడి విషయంలో అన్న ఓవైపు
తమ్ముడు ఓవైపు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నల్గొండ డీసీసీగా పున్నా కైలాష్ ను అధిష్టానం నియమించింది. దీనిపై రాజగోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తుండగా డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ ను తొలగించాలంటూ వెంకట్రెడ్డి ఏఐసీసీకి లేఖ రాశారు. చాలా మందికి బాగుపడ్డది. నాకైతే జేబు నిండలేదు, నాయే వచ్చింది. నాకు వస్తుందేమో నేను ఊరుకున్నా. అప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు పోస్ట్ వచ్చింది. తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం రెండోది